హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే మేము ఊరెళ్ళాం కదండి. ఊరెళ్ళిన కాడ మా చుట్టాల ఇంట్లో ఇలా ఇంటి ముందే తోట అయితే వేసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. పచ్చగా చాలా అంటే చాలా నాకు బాగా నచ్చిందనమాట. ఒకసారి మీ అందరికి కూడా చూపిద్దాము ఏమేమి ఉన్నాయో అని తీస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ముందు చూపించిన పెద్ద చెట్టు ఏమో బత్తాకాయ చెట్టు అండి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి బత్తాకాయలు. తర్వాత ఇదేమో దబ్బకాయ అంటారు కదా, అవి జ్యూస్ తీసుకుని వాడుకుంటారు. అవి దబ్బకాయ పచ్చడి కూడా పడతారు కదా. చెట్టు చిన్నదైనా సరే చాలా కాయలు ఉన్నాయండి చెట్టుకి. ఇవి ఇంకా పెద్దగా అవుతాయంట. తర్వాత మందారం చెట్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి వెరైటీస్. మీకు చూపిస్తానండి, ప్రతి వెరైటీ చూపిస్తాను. ఇదేమో పింక్ కలర్లో ఉంది, పెద్ద పువ్వు అండి. అరచేయికి ఇంకా పెద్దగా అనిపించింది, అంత పెద్ద పువ్వు అండి ఇది. మొగ్గలతో చెట్టు నిండి పూలతో చాలా బాగుంది. తర్వాత ఇదొక వెరైటీ అండి. ఈ వెరైటీ అయితే నేను అసలు ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఇది రేక పువ్వు అండి. మందారంలో రేఖగా అంటే దాన్ని ఏమంటారు, వెరైటీగా ఉంది. ఇది ఒక వెరైటీ పువ్వు అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్టుగా, ఇది ఒక వెరైటీగా అనిపించింది పువ్వు. నేను ఫస్ట్ టైం చూసానండి. తర్వాత ఇంకొకటి ఏమో మందారంలోనే వైట్ కలర్ అండి ఇది. ఇవి ఇంకా విచ్చుకోలేదు పూర్తిగా, అంటే పొద్దున్నే తీస్తున్నాను ఈ వీడియో. చాలా అంటే చాలా బాగుంది. పిట్టలు కూస్తున్నాయి, మీకు వినిపిస్తాయి అవి కూడా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. పొద్దున్న తోటలోకి వెళ్ళి కాసేపు అన్నీ చూసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి. అయితే ఇవి కూడా చెట్టు నుండి చాలా ఉన్నాయి. తర్వాత ఇదొక రకం మందారం చెట్టు అండి. సేమ్ ఇది రోజ్ ఫ్లవర్ లానే ఉంది, చూస్తున్నారు కదా, అచ్చంగా రోజ్ ఫ్లవర్ లాగా ఉంది. చాలా బాగుంది, నాకు ఈ పువ్వు అయితే బాగా నచ్చింది. ఇదొక వెరైటీ అండి మందారంలో. దీనికి ఒక పువ్వే ఉంది కానీ కోసేసారంట. తర్వాత మొగ్గలు అయితే చాలా ఉన్నాయి, రేపటికి విచ్చుకుంటాయి అన్నమాట ఈ మొగ్గలు. చెట్టు నిండా పూలతో మొగ్గలతో చాలా నిండుగా చాలా బాగున్నాయండి. ఇలాంటి పచ్చని వాతావరణం చూస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. ఈ పువ్వులైతే చాలా బాగా నచ్చినాయి నాకు. తర్వాత ఇందులోనే అరటి చెట్లు అవి కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడేమో క్రీమ్ కలరు మందారం అండి. ఈ మందారం ఇది పెద్ద చెట్టు అనమాట. ఈ చెట్టు నిండా పువ్వులు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. క్రీమ్ కలర్ మందారం అండి ఇది. ఈ చెట్లకి ఏంటంటే ఒక్కోసారి రెండు రకాల కింద పూస్తాయి పువ్వులు. ఒక్కోసారి ఒకే చెట్టుకి అంటే రెడ్ కలర్ కూడా పూస్తాయి. మా మిద్దె తోటలో మా ఇంటి దగ్గర పైన వేసుకున్నాను కదా మందారం చెట్టు, నా దగ్గర ఉన్న చెట్టుకి కూడా ఇలానే పూస్తాయి అన్నమాట. ఒక చెట్టుకి రెండు మందారాలు రెండు రకాలు అన్నమాట. అలా కూడా పూస్తాయి. ఇక్కడ కూడా అలాగే పూసింది, మీకు చూపిస్తాను నేను. ముందైతే ఇవి చూద్దాం, చూడండి. క్రీమ్ కలర్ మందారం అండి. చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది. చెట్టు నిండా పువ్వులు ఉన్నాయండి, చాలా బాగా పూసినవి. తర్వాత ఇక్కడ ఇంకొక మందారం ఉందండి. నేను ముందు చెప్పాను కదా ఒకే చెట్టుకి రెండు రకాలుగా పూసినాయి అని. చూస్తున్నారు కదా, ఇదండి. ఇది క్రీమ్ కలర్ చెట్టు. అయితే ఈ చెట్టుకే ఒకటి క్రీమ్ కలర్ ఒకటి రెడ్ కలర్ పూసినవి. ఇలాంటివి మన తోటలో అయితే చాలానే వచ్చినవి. నేను అంటే మా ఇంటి దగ్గర ఉన్న మందారం చెట్టుకి ఇలానే చాలాసార్లు పూసిందనమాట. ఒకసారి మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. ఇక్కడ కూడా అలాగే వచ్చినాయి. ఒకే చెట్టుకి రెండు రకాల పువ్వులు అయితే వచ్చినాయి అనమాట. తర్వాత ఇది ఇంకొక వెరైటీ అండి. లైట్ పింక్ కలరు ఇలా పూసినాయి అనమాట. ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు. పూర్తిగా విచ్చుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. మార్నింగే తీస్తున్నాను కాబట్టి ఇంకొంచెం టైం పడుతుంది. ఇదండి, ఇదొక రకం చెట్టు.
తోటంతా చూడండి ఎంత పచ్చగా, అసలు ఎంత బాగుందో కదా. ఇంకా అరటి చెట్లు ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీ మొక్కలు అయితే ఉన్నాయండి. అరటి చెట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇందులోనే పచ్చి కూర అరటికాయలు, తర్వాత అమృతపాణి అంటారు కదా అవి, నెక్స్ట్ ఇంకా చాలా రకాలైతే అరటి చెట్లు ఉన్నాయి. నాకు వాటి పేరు అంత తెలియదు కానీ ఇందులోనే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ పనస చెట్టు ఉందండి, చూస్తున్నారు కదా. పనస చెట్టుకి కాయలు కూడా ఉన్నాయి, పనసకాయలు. అవి ఇంకా అవ్వలేదు కానీ భలే ఉన్నాయండి చెట్టుకైతే. పనసకాయలు కాసినప్పుడు ఇంత దగ్గరగా చూడడం అయితే బాగా నచ్చింది నాకు. అంటే వాటిని తినడం ఎలాగున్నా కానీ ఇలా చెట్టుకి పండించుకోవడం, వాటిని చూడడం అంటే చాలా బాగుంటుంది కదా. ఇదిగోండి ఇక్కడ ఒకటి దాకుంది లోపల. ఇవన్నీనేమో కనకాంబరాలండి, కనకాంబరం చెట్లు. పువ్వులైతే చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి, కనకాంబరాలు. ఇలా ఖాళీ ప్లేస్ ఉంటే మనకు అస్సలు ఎన్ని మొక్కలు వేసుకోవచ్చో కదండి, ఎంత బాగుంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. తర్వాత ఇక్కడ ఇంకొక వెరైటీ మందారం ఉందండి. ఇది ఆరెంజ్ కలర్ మందారము. ఇందులోనే 2 రకాలు ఉన్నాయి, మీకు ఇంకొక రకం కింద ఉంది, కనిపిస్తుందో లేదో, పింక్ కలరు. తర్వాత ఇది ఒక రకం అనమాట. మొగ్గలు చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి, పువ్వులు అయితే లేవు ప్రస్తుతానికి, మొగ్గలు అయితే చెట్టు నిండా ఉన్నాయి అన్నమాట. తర్వాత ఇదేమో శంఖం పువ్వు. అయిపోయింది ఇక్కడ. తర్వాత ఇక్కడ అరటిగెలు ఉన్నది చూడండి, పైన అరటిగెలలు అయితే ఉన్నాయి. పువ్వు విచ్చుకుంది, ఇంకా ఆ పువ్వు కోసేస్తారేమో అని తెలియదు కానీ. ఇవి ఒక వెరైటీ అరటి పళ్ళు అండి, అరటి పళ్ళే అవుతాయి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంత మంచి వాతావరణంలో ఇలా వెళ్ళి చూడడం అయితే నాకు బాగా అంటే బాగా నచ్చింది. ఇక్కడ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇలా పల్లెటూరులో ఇలా మొక్కలు పెంచుకొని ఇంకా చాలా చాలా మొక్కలు ఉన్నాయండి. నేనైతే అన్నీ చూపించలేదు, కొంతవరకే చూపించాను మీకు. ఇలా ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళు తప్పకుండా వేసుకోండి మొక్కలు. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్నే లేవగానే ఆ మొక్కలు చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత బాగుంటుంది. నాకైతే ఇలా ఖాళీ ప్లేస్ ఉంటే నేను ఖచ్చితంగా మొక్కలు అయితే వేసుకుంటా. ఇప్పుడైతే నాకు అవకాశం లేదు, ఉన్నంత వరకు మొక్కలు అయితే నేను వేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా వేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.